హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం మోస్ట్ ట్రెండింగ్ పెప్లమ్ టాప్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ చూసేద్దాం. సో ఫ్రంట్ పార్ట్ వచ్చేసి బాడీ పార్ట్ యాజ్ ఇట్ ఈస్ మనం లాంగ్ ఫ్రాక్స్కి అయితే ఎట్లా కట్ చేసుకుంటామో సేమ్ అదే ప్యాటర్న్లో ఫ్రంట్ పార్ట్ పై వరకు జస్ట్ బాడీ పార్ట్ వరకు అయితే సేమ్, కిందికి మట్టుకి వేరేలాగా కటింగ్ ఉంటుంది. అది ఎట్లనో చూసేద్దాం. పైన బాడీ పార్ట్ మాత్రం నేను ఇక్కడ నేను మార్కింగ్స్ ఏం చెప్పట్లేదు. సో నాకు ఇచ్చిన కొలతల ప్రకారం అయితే నేను మార్క్ చేసి కట్ చేస్తున్నా. సో నెక్ అయితే నేను ఫ్రంట్ బ్యాక్ సేమ్ లెంత్ తీసుకున్నా కాబట్టి అట్ ఏ టైం అయితే కట్ చేసుకుంటా. సో బాడీ పార్ట్ కటింగ్ నేను ఎట్లా చేస్తున్నానో కొంచెం గమనించండి. సో ఇది అయిపోయాక మనం పక్కన పెట్టేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే, నేను ఇక్కడ ప్రిన్స్ కటింగ్కి ఏం కట్ చేయలేదు, కాకపోతే ఆ లుక్ వచ్చేటట్టు అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా. కాబట్టి అట్లా మార్కింగ్ అయితే వేసుకున్నా, ప్రిన్స్ కట్ షేప్లో మార్కింగ్ వేసుకున్నా, అట్లనే ఫ్రంట్ లోతులు కూడా తీసేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ వరకు అయితే మీకు మెజర్మెంట్స్ చెప్పలే కదా నేను ఎట్లా అనేది. సో మీకు ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం మీరు ఇక్కడ వరకు అయితే కట్ చేయండి. కింది పార్ట్ మాత్రం ఎట్లా తీసుకోవాలో చెప్తాను చూడండి. 2 పార్ట్స్ మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కోసం 2 పార్ట్స్ కావాలి. దట్ టు బాడీ పార్ట్ను వదిలేసి మనకి లెంత్ అనేది 19 ఇంచెస్ యా 21 వరకు తీసుకోవచ్చు. ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్. సో నేను ఇక్కడైతే 19 ఇంచెస్ తీసుకున్నా. కింది నుంచి 5 ఇంచెస్ పైకి అయితే మార్క్ చేసుకున్నా. ఎందుకు అనంటే ఇక్కడ మనకి యూ షేప్ మోడల్లో కటింగ్ రావాలి. అట్లనే ఇక్కడ జాయింట్ ఉంది చూడండి, మన క్లాత్ జాయింటింగ్ ఎక్కడుందో అక్కడనైతే 1 ఇంచ్ వదిలేసుకున్న గ్యాప్, ఎందుకంటే అక్కడ స్లిట్ ఫోల్డింగ్ కోసం కావాలి మనకి. సో ఇక్కడ 1 ఇంచ్ వదిలేసుకొని తర్వాత 2 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుని ఇట్లా కింది నుంచి 5 ఇంచెస్, తర్వాత 1 ఇంచ్ వదిలేసుకొని 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని, తర్వాత దానిపైన 1 ఇంచ్కి మార్క్ చేసుకున్న. ఇట్లా మనకి వీ షేప్ కోసం అయితే ఇట్లా మార్క్ చేసుకోండి. సో ఈ షేప్లో అయితే మనకి పైన పార్ట్ కనబడాలి. ఇక్కడనైతే కొంచెం కిందికి రౌండ్ లాగా కటింగ్ చేసుకుంటున్నా. జస్ట్ నడుము దగ్గర చూడండి కట్ చేసేసిన. సో ఇదంతా మనం ఇట్లా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి మిస్టేక్ అయితే చేయకండి, బ్యాక్ పార్ట్ మాత్రం మనం ఆ షేప్లో కట్ చేయం, స్ట్రైట్ ఉంటుంది. ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఈ షేప్లో కట్ చేసుకోవాలి. స్లిట్స్ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్కి కూడా ఇద్దాం అనుకుంటున్నా. అది కట్టింగ్స్ వచ్చేసి కట్ వర్క్. సో అది కూడా సేమ్ ఇట్లనే మార్క్ చేసుకుంటా, కాకపోతే స్ట్రైట్ ఉంటుంది, అది ఇట్లా యూ మోడల్ అయితే ఉండదు. ఇక్కడ 1 ఇంచ్ వదిలేసిన అని చెప్పిన కదా, అదేమో అట్లా ఫోల్డింగ్ కోసం. సో అది గుర్తుపెట్టుకొని పక్కకు పెట్టేసిన. కింద ఇప్పుడు 2 ఇంచెస్కి అట్లా పైకి మార్క్ చేసుకొని, మళ్ళీ కింద కూడా 2 ఇంచెస్ గ్యాప్, అట్లే ఇంచ్ గ్యాప్తోని మనం 2 ఇంచెస్ గ్యాప్తోని వీ కట్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇది కూడా కట్ చేసేసుకోండి. ఇక్కడ ఇంకొకటి మీరు గమనించింది ఏంటంటే, నేను స్టిఫ్ పైన కట్ చేయట్లేదు. ఎందుకు అంటే నేను ఇక్కడ తీసుకున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇదేమో కాటన్, మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి వెల్వెట్ క్లాత్. సో దీనికి మనకి స్టిఫ్ అనేది అవసరం లేదు. ఎందుకు అంటే అది ఆల్రెడీ లావు ఉంటుంది, మన కట్స్ కుట్టడానికి ఏం ప్రాబ్లం కాదు. కాబట్టి నేను స్టిఫ్ అనేది వాడట్లేదు. స్టిఫ్ అంటే ఏం లేదు, వైట్ కలర్ బక్రం ఉంటుంది కదా, సో అది. సో స్లీవ్ కటింగ్ కూడా అయిపోయింది మనకి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇదంతా వేసేసి అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి 2 మీటర్స్ అయితే పడుతుంది. 13 ఇయర్స్ అమ్మాయిది ఇది నేను స్టిచ్ చేసేది. సో మనకి 2 మీటర్స్ క్లాత్ అయితే పట్టింది. ఫస్ట్ బాడీ పార్ట్ కట్ చేసుకున్నాక తర్వాత మనం బ్యాక్ అండ్ ఫ్రంట్ ఎక్కడ కూడా క్లాత్ అయితే వేస్ట్ చేయొద్దు అని అందుకని అడ్జస్ట్ చేసుకొని కట్ చేస్తున్నాను చూడండి. సో క్లాత్ వేస్ట్ చేస్తే మాత్రం ఈ డిజైన్కి అయితే క్లాత్ అనేది సరిపోదు. కాబట్టి క్లాత్ అడ్జస్ట్ చేసుకొని కట్ చేయాలి, ఆగమాగం అయితే అసలు కట్ చేయకండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ నేను ఫస్ట్ కట్ చేసుకుంటా, తర్వాతనే స్లీవ్స్ కట్ చేస్తా. ఎందుకంటే స్లీవ్స్ కొంచెం ఎక్కువ తక్కువలైనా మనకి ఏం ప్రాబ్లం కాదు, కాకపోతే ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ మాత్రం మనకి కరెక్ట్గా రావాలి. సో అందుకనే నేను అడ్జస్ట్ చేసుకొని చూసుకుంటూ కట్ చేసుకుంటున్నా. క్లాత్ ఎక్కువ తీసుకొని వేస్ట్ చేసే కన్నా కొంచెం అడ్జస్ట్ చేసి కుడితే బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోతాయి ఏ ఫ్రాక్స్ అయినా కానీ. సో అందుకని ఈ క్లాత్ వచ్చేసి 400 రూపీస్ మీటర్ పడిందంట. సో అందుకని వాళ్ళు 2 మీటర్స్ తెచ్చుకున్నారు. ఓకే, సో దాంట్లోనే అడ్జస్ట్ అయితే వేసేస్తాను.
సో మనకి ఇక్కడ ఎట్లా అడ్జస్ట్ అయితే అట్లా కట్టింగ్ అయితే చేసుకోవాలి. ఎప్పుడు లైనింగ్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టే కట్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం ఎక్కువ తక్కువలైనా ఆ క్లాత్లో అడ్జస్ట్ అయిపోతాయి, లేదంటే మాత్రం అడ్జస్ట్ కాదు. ఎగ్జాక్ట్ పాయింట్ టు పాయింట్ చూసుకొని అయితే కుట్టాల్సి వస్తుంది. టైం ఎక్కువనే పడుతుంది, రిస్క్ ఎక్కువనే అవుతుంది. సో కాబట్టి ఎప్పుడైనా కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ మన లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా కొంచెం ఎక్స్ట్రా ఉంచే కట్ చేసుకోవాలి. సో మనం ఈ పెప్లమ్ టాప్ స్టిచ్చింగ్ అయితే చూసేద్దాం. ఫస్ట్ అయితే బాడీ పార్ట్స్లో 2 పార్ట్స్ మన నెక్ నార్మల్గా ఇట్లా కుట్టుకొని రివర్స్ తీసుకోవాలి. సో నేను అదే చేస్తున్నా ఇక్కడ. వేరే సపరేట్గా నెక్ అయితే నేను అటాచ్ చేయడం లేదు. స్టిఫ్ అట్లాంటిది ఏం యూజ్ చేయలేదు, డైరెక్ట్ రివర్స్ తీసేసిన. ఇంతకుముందే చెప్పిన కదా క్లాత్ అనేది థిక్నెస్ బాగా ఎక్కువ ఉంది. సో మనం స్టిఫ్ వేయాల్సిన అవసరం లేదు, వేయకున్నా కానీ బాగానే వస్తుంది. అట్లనే లైనింగ్ జాయింటింగ్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పైనకు ఉండేటట్టు చేస్తున్నా. ఎందుకు అంటే ఇది వెల్వెట్ క్లాత్, మన కింది వైపు టచ్ అయితే కింది వైపు నుంచి కుడితే కనుక ఆ క్లాత్ అనేది ఒక ప్లేస్లో ఉండదు, జరుగుతుంది. మనం కుట్టు ఒక్కడేస్తే అది ఇంకో వైపు పోయినట్టు అనిపిస్తుంది. సో అందుకని నేను అట్లా వేసేస్తున్నా లైనింగ్ జాయింటింగ్ అనేది. సో ఇట్లా టక్స్ అయితే పెట్టేసుకున్నా బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నా. ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్, నేనేం కటింగ్ అనేది ఏం చేయలేదు. కాకపోతే మనం జస్ట్ షేప్ అనేది అట్లా వచ్చేటట్టు అయితే స్టిచ్ చేసుకుంటున్నా. సో అది ఇప్పుడైతే చూసేయండి నేను ఎట్లా స్టిచ్ చేస్తున్నా. ఫస్ట్ అయితే నెక్ మనం రివర్స్ తీసేసి అనగకుట్టు అయితే వేసుకున్నా. ఇక్కడ అనగకుట్టు అయితే వేసేసుకుంటున్నా. ఇది అయిపోయినాక సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ మనం ఎట్లయితే లైనింగ్ జాయింట్ వేసుకున్నామో దీన్ని కూడా అట్లనే వేసేసుకుంటున్నా. సో ఎక్స్ట్రా క్లాత్ అనేది అయితే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్రిన్స్ కట్ లుక్ కోసం మాత్రమే ఇది అనేది నేను ఇట్లా స్టిచ్ చేస్తున్నా. ఈ డాట్స్ అనేటివి కలిపేస్తున్నా అన్నమాట. సో ఎక్కువ అయితే ప్రిన్స్ కట్ వచ్చేటట్టు అయితే ముట్టట్లేదు, జస్ట్ లుక్ పర్పస్ మాత్రమే. ఎందుకంటే పాప చిన్నది. సో బర్త్ సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతేనేమో మనం ఎగ్జాక్ట్ ప్రిన్స్ కట్ అనేది 2 ఇంచెస్ అట్లా డాట్స్ తీసుకుంటాం కదా. ఇక్కడ నేను ఓన్లీ జస్ట్ హాఫ్ ఇంచ్ తీసుకొని అట్లా షేప్ అండ్ లుక్ కోసం మాత్రమే అట్లా పెట్టుకున్నా. నేను ఫ్రాక్ లుక్ అనేది మంచిగా వస్తుంది. సో అందుకని అట్లా. బాడీ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం కింది పార్ట్ ఎట్లా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఇవి కట్ వర్క్ కదా, సో ఆ కట్ వర్క్ కోసం మనం ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. సో ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి 2 స్లిట్స్ అయితే ఫ్రంట్ మనం స్టిచ్ చేసుకోవాలి కదా, దానికోసం 2 సపరేట్గానైతే కట్ చేసేసుకున్నా. సో ఇప్పుడు కట్స్ నేను చూపించే విధంగానైతే కుట్టేసేయండి. సో మనకైతే ఆ కట్స్ నీట్గా రావాలి, క్లాత్ అటు ఇటు జరగకుండానైతే చూసుకోండి. నేను ఇక్కడ పిన్స్ లాంటివి ఏం యూజ్ చేయలేదు, ఎందుకంటే నాకు అలవాటు కాబట్టి నేను డైరెక్ట్ కుట్టేస్తున్నా. మీకు ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే మాత్రం మనకి గుండు పిన్నులు ఉంటాయి కదా, సో అవి పెట్టుకొని సెట్ చేసుకున్నాక స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయండి. తర్వాత స్టిచ్చింగ్ అంతా అయిపోయాక ఈ కట్స్ దగ్గర మనం ఇట్లా నాచెస్ లాగా కట్ చేసుకోవాలి. ఆ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసి ఈ వన్నిటి రివర్స్ అయితే తీసుకోవాలి క్లాత్ ఇట్లా నేను చూపించేటట్టు. సో మనకి అవి కరెక్ట్గా పాయింటింగ్ రావాలి అని అంటే చిన్న స్కూల్ డ్రైవర్ లాంటిది ఏదైనా తీసుకొని పాయింటింగ్ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా తీసుకొని అవి అయితే రివర్స్ చేసేయండి. ఎడ్జెస్ అయితే ఇంత కోన్ లాగానైతే కనిపించాలి. తర్వాత ఇప్పుడు మనం దీనిపై నుంచి అయితే అనగ కుట్టేసుకోవాలి. సో అప్పుడే మనకు ఆ కట్స్ అనేటివి నీట్గా కనిపిస్తాయి. సో నేనైతే అనగ కుట్టేసేస్తాను ఇక్కడ. మీరు కూడా ఇదే విధంగా స్టిచ్ చేయండి. సో ఫ్రెండ్స్ అనగ కుట్ట అయిపోయింది కదా. సో మనమైతే ఇప్పుడు కంప్లీట్గా లైనింగ్ అయితే అటాచ్ చేసేసుకున్నాం. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నదంతా కట్ చేసేసుకున్నాం. మనకు ఇంకోవైపు స్లిట్ సైడ్ అయితే మనం ఇట్లా ఫోల్డింగ్ అయితే చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో నేనైతే అదే చేస్తున్నా. డబల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసేయండి. సో ఇట్లనే ఇంకొక పార్ట్ ఉంది కదా, సో ఆ పార్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇందాక చూపించినట్టే ఇది కూడా స్టిచ్ చేసుకోవాలి. సో నేనైతే 2 పార్ట్స్ స్టిచ్చింగ్ చేసేసిన. సో ఇది మనం ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేద్దాం. బాడీ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, దానికైతే అటాచ్ చేద్దాం. సో అది మిడిల్ ఆఫ్ ది పార్ట్ చూసుకోవాలి.
బాడీని మధ్యలోకి డివైడ్ చేసి, బాడీ పార్ట్ని మధ్యలోకి డివైడ్ చేసి అక్కడ మిడిల్ పాయింట్ మార్క్ చేసుకొని ఈ కట్స్ అనేటివి దానిపైన వచ్చేటట్టు చూసుకోండి. స్లిట్స్ అనేటివి దానిపైన రావాలి, ఎగ్జాక్ట్ మిడిల్లో రావాలి ఫ్రంట్ పార్ట్కి. సో అట్లనే నేనైతే స్టిచ్ చేసుకున్నా. సో ఇది అయిపోయినాక మళ్ళీ దీని పైనుంచి అయితే ఒక అనగ కుట్టేసేసుకోవాలి నడుం దగ్గర. ఇది సైడ్కి కొంచెం కొంచెం ఎక్స్ట్రాగా క్లాత్ మిగిలింది కదా, మనం కటింగ్లో ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్. సో అది ఎందుకంటే కొంచెం ఎక్కువ తక్కువలు అయితే ఏమో అని కొంచెం ఎక్కువనే తీసుకున్నా. సో మనకు కొంచెం అయితే మిగిలింది, అది కట్ చేసేసిన. ఇది బ్యాక్ పార్ట్. చాలా వరకు మనకి చూపించిన విధంగా అయితే, ట్రెండింగ్ అవుతున్న విధంగానైతే బ్యాక్ సైడ్ వాళ్ళు కట్స్ ఏమి ఇవ్వలేదు. కాకపోతే నేను మాత్రం ఇక్కడ కట్స్ ఇచ్చిన, మంచిగా కనబడుతుంది అనేసి. సో లుక్ అనేది ఫ్రంట్ ఒకటే ఉంటే సరిపోదు కదా, బ్యాక్ కూడా మనకు అంతే మంచిగా కనిపించాలి కాబట్టి నేను వెనకాల కూడా కట్స్ ఇస్తున్నా బ్యాక్ పార్ట్. సో బ్యాక్ పార్ట్ అయిపోయినాక మనం దీనికి బ్యాక్ పార్ట్ బాడీ పార్ట్కి అటాచ్ అయితే చేసేయండి. సో దీనిపై నుంచి కూడా అనగ కుట్ట అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం. సో మనకైతే క్రాప్ టాప్ రెడీ అయింది. దీనికి జస్ట్ స్లీవ్స్ అటాచ్ చేసేస్తే అయిపోతుంది. ఆ స్లీవ్స్ కూడా ఎట్లా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏందనేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించేసిన, చూసేయండి. సో ఇటువైపు ఒక స్లీవ్, అటువైపు ఒక స్లీవ్. దీన్ని కూడా మనం రివర్స్ తీసుకోవాలి. లైనింగ్ పైనుంచి అటాచ్ చేసి తర్వాత అనగా కుట్టేసుకొని మనం రివర్స్ అయితే తీసుకోవాలి స్లీవ్స్. సో స్లీవ్స్ కటింగ్ కూడా చూపించిన ఫ్రెండ్స్, కానీ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దాదాపు అందరికీ స్లీవ్ కటింగ్ అనేది తెలుసు కాబట్టి సో మీకు తెలిసిన విధంగానైతే కట్ చేసేసుకోండి స్లీవ్స్. సో 2 స్లీవ్స్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నా. అట్లనే ఇక్కడ మన ఆర్మ్ హోల్ సైడ్ అయితే లోతులు అనేటివి తీసుకోవాలి కదా, ఎవరికైనా తీసుకోవాలి కంపల్సరీ. ఇది ఆర్మ్ హోల్ లోతులు అనేటివి తీసుకుంటేనే మనకి ఫ్రంట్ పార్ట్లో ముడత అనేది రాదు, లేదంటే ముడత వచ్చేస్తుంది. సో నేను ఎటువైపు స్లీవ్ అటువైపు అటాచ్ అయితే చేసేస్తున్నా ఫ్రెండ్స్. సో మన ఛానల్ ఇంతవరకు అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే. అట్లనే ఒక లైక్, చిన్న కమెంట్ అయితే పెట్టేయండి, మీకు యూస్ఫుల్ అయిందా లేదా ఈ వీడియో అనేసి. సో నన్ను ఇట్లనే ఎంకరేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా ముందు ఫ్రెండ్స్ మన ట్రెండింగ్ మోస్ట్ క్రాప్ టాప్ అయితే పెప్లం టాప్ అనొచ్చు, క్రాప్ టాప్ అనొచ్చు. సో మీరు ఎట్లయినా అనండి, నేనైతే క్రాప్ టాప్ టైటిల్ని అయితే పెప్లం టాప్ అనేసి టైటిల్ అయితే ఇచ్చేసిన ఫ్రెండ్స్. సో తర్వాత ఏముంది, సైడ్స్కి అటాచ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఓవర్లాక్ అయితే చేసేసిన బాడీ పార్ట్కి నడుం దగ్గర స్లీవ్స్కి ఓవర్లాక్ చేసేసుకున్నాకనే ఈ ఫినిషింగ్ అనేది చేసేయాలి. మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ లేకపోతే ఓకే వదిలేయచ్చు, కాకపోతే నా దగ్గర ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఓవర్లాక్ చేసుకున్నాకనే ఈ లాస్ట్ ఫినిషింగ్ అయితే ఫిట్టింగ్ అయితే చేసేస్తా, ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ అప్పుడు ఇబ్బంది కాకుండా ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. బాయ్.